నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రకాష్ రాజు గారు ఒక సామెత గుర్తు తెస్తుంటారు. ఆయన ఆయన చూడంగానే ఆ సామెత గుర్తొస్తుంది. ఏంటంటే, ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టదో దారిని. ప్రకాష్ గారు ఉలిపి కట్టలాంటారు. అదేంటి, ఊళ్ళో వాళ్ళంతా మనం జై భారత్ జై భారత్ జై హింద్ అంటున్నారు. అది ఎలా కుదురుతుంది? మనం జై పాకిస్తాన్ అనాలి. అందుకోసం ఆయన ఎంచుకునే మార్గాలు రకరకాలు ఉంటాయి. ఆయనకి తెలిసిన అన్ని భాషల్లోనూ, అలాగే అన్ని పేపర్లోనూ న్యూస్ ఆర్టికల్స్ రాస్తుంటారు. సిఏ గురించి పోరాటం చేసిన ముస్లింలను అరెస్ట్ చేస్తే వాళ్ళు స్వాతంత్ర పోరాట యోధులుగా కీర్తిస్తూ అభివర్ణిస్తూ ఆర్టికల్స్ రాస్తాడు. సరే, అది ఆయన పైత్యం, ఆయన వ్యవహారం, దానికి మనకు సంబంధం లేదు. తమాషా ఏంటంటే, పహల్గాం మృతుల మీద ఒక సంతాపం ఇచ్చి ఊరుకున్నాడు, ఒక సంతాప సందేశం. మరి వాళ్ళ మీద కూడా రాయాలి కదా. మనం రాయం, మనం డిఫరెంట్. వాడు చెప్తుంటాడు కదా జనరల్ మునీర్, ఆ బయట కూడా చూద్దాం. ఎందుకంటే ఆ పోలికలు బాగా ఉన్నాయి వాళ్ళకి, ఆ భావజాలానికి సంబంధించిన పోలికలు. Our cult is different, our religion is different, our culture is different, and our ambitions are different, and totally our terrorism is different. అది చెప్పడం మర్చిపోయాడు ఆయన అడవిలో ఆ రోజు జనరల్ మునీర్. ఆ వీడియోస్ చూద్దాం. That we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. సరే, వీడియో చూశారు కదా. దాంట్లో ఇతను ఏమంటాడు జనరల్ మునీర్, మొత్తంగా మేము చాలా డిఫరెంట్ అని. ఆ డిఫరెంట్కి ఈ డిఫరెంట్ తోడయ్యాడు. ఈయన ప్రకాష్ రాజ్ అంటారు. ఈయనకి అమేయమైన తెలివితేటలు, అమోఘమైన మేధో సంపత్తి ఉంది, బట్ పర్వర్టెడ్. ఈయనేంటి, పాకిస్తాన్ ఎక్కడ జెండా కనిపిస్తుందో దాన్ని ఎక్కడ మోయాలా అని చెప్పి భుజానికి రోజు నూనె రాసుకుని రెడీగా ఉంటాడనమాట. దీని మీద పెట్టుకొని తిరుగుదాం పాకిస్తాన్ జెండా అని. అలాగే ఆయన ఇప్పుడే తాజాగా మొన్న మాట్లాడాడు. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ సినిమాని భారత్లో బ్యాన్ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పబట్టి కన్నెర చేసి ఆగ్రహించాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వణికిపోవాలన్నమాట. అది ప్రకాష్ రాజ్ లాంటి ఒక సీనియర్ నటుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, తులు, హిందీ, గుజరాతీ, వాట్నాట్ ఏ భాష ఇస్తే ఆ భాషలో మాట్లాడే పివి నరసింహరావు గారి తర్వాత 17 భాషల్లో పాండిత్యం సంపాదించినంత రోడ్డు అపర మేధావి మనం ఈ సినిమాని బ్యాన్ చేయడానికి తప్పబడుతున్నాడని గడగడ వణికిపోయి మళ్ళీ ఆ బ్యాన్ లిఫ్ట్ చేయాలి అనేది సార్ వారి ఉద్దేశం. సరే, పోర్నోగ్రఫీని తప్ప దేన్ని నిషేధించకూడదట. అంటే ఈ సెక్స్ వీడియోలు అవి తప్పించి దేన్ని నిషేధించకూడదు అంటున్నాడు ఆయన. ఇంకా పాకునట్ల సినిమాలను చూస్తారా లేదా అనేది ప్రజలకు వదిలేయాలట అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫవాద్ వాణి కపూర్ నడిచిన సినిమా అనమాట. ఈ మూవీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రేక్ లేసింది. ప్రకాష్ రాజ్ గారు, నాకు తెలియక ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఆ ఫవాద్ ఖాన్ని మీరు భుజానికి ఎత్తుకుంటే ఏంటి, ఎత్తుకోపోతే ఏంటి? మీరు అన్నారు కదా ఆ సినిమాని రిలీజ్ చేద్దాం, చూస్తారా లేదనేది ప్రజలకు వదిలేద్దామని. అలాగే ఫవాద్ ఖాన్ వ్యవహారాన్ని మీరెందుకు భుజానికి ఎత్తుకుంటున్నారు? ఆయన నిర్ణయం మంచిదా కాదా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిషేధిస్తే ప్రజలు నిర్ణయిస్తారు కదా. మధ్యలో మీకు మీరేం ఈ దేశ పౌరులు కాదు, ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు. కాబట్టి మీకు కూడా మర్చిపోయా తెలిసింది. జనరల్ మునీర్ కాల్ చేసేట కదా, పాకిస్తాన్ సిటిజన్షిప్ ఇస్తాం, మీరు వచ్చేయండి ప్రకాష్ రాజ్ గారు అంటే, అదేదో పెట్టేబేడా సర్దుకొని మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, బయలుదేరి పాకిస్తాన్ వెళ్ళిపోండి అని జనం ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని. ఇప్పుడు దేశంలో 26 మంది చనిపోయారండి. అమాయకులు వాళ్ళు. టూరిస్ట్ ప్లేస్ కదా అని వెళ్ళారు. కాల్చిన వాడు ప్రతివాడు వాళ్ళ గుండెల మీద బూటు కాళ్ళు పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో వాళ్ళ తలకి కూర్చిపెట్టి, ఇప్పుడు మేము మిమ్మల్ని చంపేస్తాం, చంపేసే ముందు నీ ప్యాంటు విప్పి నీకు ఆపరేషన్ అయిందా లేదా చూసి నువ్వు ముస్లిమా హిందువా అని నిర్ధారించుకొని తర్వాత హిందూ అని తెలిసిన తర్వాత చంపేస్తాం. చంపేసిన తర్వాత నీ ఇంటి ఆడవాళ్ళని మేము ఉంచుకుంటాం. సిగ్గు అనిపించలేదా మీకు? ఆ మాట మీద రియాక్ట్ అవ్వాలని అనిపించలేదా ప్రకాష్ రాజ్ గారు? అది ఎంత సెన్సిటివ్ మ్యాటర్. ఈ దేశ మహిళల మీద, ఈ దేశం అని కాదు ఏ దేశ మహిళలైనా మనం ఆ పని ఎప్పుడు చేయలే. ఒక్కసారి అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్తున్నాడా మీకు? కొద్దిగా ఆ టైప్ మెంటాలిటీ తోటి, ఆ భావజాలంతో చాలామంది తర్వాత ఏంటంటే రిఫైన్ అయ్యి కొంచెం ట్రిప్లెక్స్ సోప్తో వాళ్ళు కడుక్కొని రిఫైన్ అయ్యామని బయట ప్రపంచానికి కనిపించేలా చూస్తూ ఏది ఇలాగా దేశ మహిళల మీద కన్నేయటం. వాడు మహారాణా రతన్ రావల్ భార్య మహారాణా పద్మిని అందానికి శోభితుడయ్యి, వాడు విపరీతంగా మోహితుడయ్యి శోభితుడయ్యి ఆవిడ్ని లోబరుచుకుందామని వస్తే మధ్యలో రతన్ రావల్తో చేసిన యుద్ధంలో 2 సార్లు యుద్ధం చేసి 3వ సారి ఆయన్ని చంపేస్తాడు. చంపేసి చిత్తోడ్గఢ్ కోటకి
బయలుదేరే లోపల ఆమెకు సమాచారం అందుతుంది. సతీ సహగమనం చేస్తుంది ఒక 1000 మంది రాజపుత్ర స్త్రీలతోటి, అంతఃపుర స్త్రీలతో కలిసి. ఈ దేశ మహిళ అంటే ఇక్కడ సతీ సహగమనాన్ని నేను సమర్థించడం కాదు ఇక్కడ. ఆ రోజున్న పరిస్థితుల్లో ఆవిడ ఏంటంటే తన భర్త మరణం తర్వాత తాను ఇంకెవడికో దాసిగా వెళ్ళాల్సినంత అవసరం లేదు అనే భావనతో ఆవిడ చేసింది. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళే ఉంటారు నాకు తెలిసి, మీరు గొప్ప చరిత్రకారులు కూడా కదా, చాలామంది చరిత్ర మీ దగ్గర వచ్చి తెలుసుకోవాలి, చాలామంది నాగరికత కూడా మీ దగ్గర వచ్చి తెలుసుకోవాలి, మన సంస్కృతి సంప్రదాయాలు అంటే మన కాదు మీ సంస్కృతి సంప్రదాయాలు అంటే మీ దగ్గరకు వచ్చి తెలుసుకోవాలి. మీకు ఇవన్నీ తెలుసు కదా, ఒకసారి వెళ్ళి చూడండి, చూసే ఉంటే మంచిదే. పురావస్తు శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ ఒక పెద్ద స్తూపం పెట్టింది ఆవిడ సహగమనం చేసిన ప్లేస్, జోవార్ అని, కోటలోనే. చదవండి. మనిషి అనే వాళ్ళకి కళ్ళు కాదు గుండె చెమరుస్తుంది. ఎంత దుర్మార్గమైన పైత్యపు ప్రకోపంతో అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన ఈ వ్యవహారంలో ఆవిడ వాడి చేతికి చిక్కల. వాడు పిచ్చి కోపంతో కోటను ధ్వంసం చేసి వాడి ఫిరంగులతో వెళ్ళిపోతాడు వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. వీడు మీకు హీరోనా? ఔరంగజేబు మీకు హీరోనా? బాబర్ మీకు హీరోనా? అక్బర్ మీకు హీరోనా? షాజహాను, జహాంగీరు వీళ్ళు మీకు హీరోలా? బహదూర్ షా జాఫర్ హీరోనా? వీళ్ళందరూ ఒకే క్లాన్, 8 మంది. వాళ్ళల్లో కొందరికి స్నానం చేస్తే చచ్చిపోతామన్న భయం ఉండి జీవితకాలం స్నానం చేయకుండా అత్తర్లు పూసుకొని తిరిగిన ఒకళ్ళిద్దరు పాలకులు, ఇన్వేడర్స్, దురాక్రమణదారులు ఉన్నారు. వాళ్ళని చక్రవర్తులని మన చరిత్రలో చెప్తుంటారు. చక్రవర్తులు కాదు, దురాక్రమణదారులు ఉన్నారు. బహుశా వాళ్ళు మీకు ఇన్స్పిరేషన్ ఏమో, అందుకనే ఈ అవాకులు చవాకులు. ఇప్పుడు ఆ వఫాద్ ఖాన్ సినిమా అర్జెంటుగా మీరు చూడాలనుకుంటే పాకిస్తాన్ వెళ్ళి చూడండి, లేకపోతే ఇంకెక్కడైనా మన దేశంలో బ్యాన్ చేశాం కదా, మన సోషల్ మీడియాలో కూడా రాదు అది, వెళ్ళి చూడండి. లేదు మీకు ఇబ్బందిగా ఉంటే మీకు ఇంకో సజెషన్, పాకిస్తాన్ వెళ్తే మీకు సహకరించడానికి అక్కడ అత్తావుల్లా తరార్ అని ఒక మినిస్టర్ ఫర్ ఫెడరల్ మినిస్టర్ ఉన్నారు, ఆయన ఐఎన్పిఆర్ మినిస్టర్ కూడా. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మిమ్మల్ని ఇలా ఆప్యాయంగా హత్తుకొని దగ్గరికి తీసుకొని, ప్రకాష్ రాజ్ గారు ఎంత కష్టం వచ్చింది, ఫవాద్ ఖాన్ మావాడే కదా, నేను మాట్లాడతాను అని చెప్పి అక్కడ మీకోసం స్పెషల్ స్క్రీనింగ్ చేయించి, ఇంకా థియేటర్లు ఉన్నాయో లేదో తెలీదు, ఇంకా ఉన్నాయో లేదో తెలీదు, లేదా వాళ్ళ ఇంట్లో ఏమన్నా హోమ్ థియేటర్ అయినా అది వేయించి మీకు సినిమా చూపిస్తాడు. ఫవాద్ ఖాన్ అండ్ వాణి కపూర్ నటించిన సినిమా ఏంటది, అబీర్ గులాల్ చూపిస్తాడు. లేదు అదే టైంకి జనరల్ మునీర్ కబుర్ వచ్చిందనుకోండి, మీకు పాకిస్తాన్ సిటిజన్షిప్, ఇంకోటి ఏంటంటే మీకు దాని పేరేంటి పాస్పోర్ట్ కూడా ఇప్పిస్తాడు. లేదు కొన్నాళ్ళు తీరిక ఉందంటే వాళ్ళకి ఆర్మీ వాళ్ళు మీకు ఒక బిరుదు కూడా ఉంది అక్కడ, నిషాన్ ఏ పాకిస్తాన్ అని, మనకు భారతరత్న లాగా, అది కూడా ఇస్తారు. వెళ్ళి ఆ బిరుదు తీసుకొని శాలువా వెనక నుంచి కప్పించుకొని రండి. మళ్ళీ మీరు వాళ్ళు పంపిస్తే మీరు వాళ్ళ మీద నమ్మకంతో వెళ్తున్నారు కదా, కానీ వాళ్ళు మీరు నమ్మకంగా మిమ్మల్ని వెనక్కి పంపిస్తారా? వాళ్ళు అనుమానిస్తారు. సరే మీ గోల్ అది, మీరు చూసుకోండి. ఇంకోటి పాకిస్తానీ జర్నలిస్ట్ అతను లునాక్ అనే అతను మాట్లాడతాడు ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో. ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అవతలన్న ముస్లిం అడుగుతాడు, ముస్లిం జర్నలిస్ట్ అడిగితే, ఒకవేళ యుద్ధంలో పాకిస్తాన్ గెలిస్తే అంటే దేశంలో ఉన్న స్త్రీలను చెరబట్టి తీసుకొస్తాట, ప్రత్యేకించి బాలీవుడ్ హీరోయిన్స్ని సెక్స్ స్లేవ్స్ అంటే ఉంపుడు కత్తలుగా ఉంచుకుంటాట. సాటి ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలండి, మహిళలండి వాళ్ళు. మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మీరు స్పందించాలి కదా, ఎందుకు స్పందించలేదండి? ఏమన్నా మీ బుద్ధి జ్ఞానాలని కాకెత్తుకుపోయిందా? అర్జెంటుగా మీరు అటారీ బార్డర్కి వెళ్ళండి, లేదా వాఘా బార్డర్కి వెళ్ళండి, లేదా వెళ్తున్నట్టు ఇండియన్ ఆర్మీకి చెప్పండి, నేను పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళతో కలిసిపోతాను, నాకు అక్కడ సిటిజన్షిప్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు వెళ్తున్నారని తెలిస్తే అవతల జనరల్ మునీర్ ఆ బార్డర్ దగ్గరకు వస్తాడు, అత్తావుల్లా తరార్ వస్తాడు, ఇంకా డిఫెన్స్ మినిస్టర్ ఆయన కూడా, ఇంకొక డిఫెన్స్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ వస్తారు, పాక్ సెనేటర్ కూడా వస్తుంది. ఆవిడ ఎందు కదా, మా దేశ సైన్యం ఇటుకలు తీసుకెళ్ళి అక్కడ రామ మందిరం కడుతుంది, అది రామ మందిరం కట్టారు కదా ఇప్పుడు బాబ్రీ మసీద్ గురించి, ఆ ప్లేస్లో మళ్ళీ బాబ్రీ మసీద్ కడతాం, మా జనరల్ మునీర్ మొట్టమొదటి అదా ఇస్తాను, ఆవిడ కూడా మీకు స్వాగత సత్కారాల కోసం వస్తుంది. వెళ్ళండి ప్రకాష్ రాజ్ గారు. ఇప్పుడు మీకు నేను చెప్పిన దాంట్లో ఎటకారం కనిపించవచ్చు కాక, కానీ కడుపు మండిన ప్రతి భారతీయుడు అంటున్న మాట ఇది. కొంచెం సెన్సిబుల్గా ఉండండి, మీ నాగరికతని మీ విజ్ఞానాన్ని సవ్యంగా నడిపించుకోండి. దిస్ ఈజ్ అ హంబుల్ అపీల్ ఫ్రమ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, భారత ఉపఖండం నుంచి ప్రకాష్ రాజ్ అనే ఒక గొప్ప నటుడికి చేస్తున్న విజ్ఞప్తి. లేదు మీ మనసు నిండా పాకిస్తాన్ ఉంది, ఇక్కడి నుంచే పాకిస్తాన్ జెండా కప్పుకుని వెళ్ళిపోండి. అది
బార్డర్ దాకా వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి మిమ్మల్ని ఎగురొచ్చి ఆనందంగా కౌగులించుకొని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో అక్కడే ఉన్నాడు కదా పాకిస్తాన్ జర్నలిస్ట్ లూనాక్, ఆయనతో మాట్లాడండి, ఆయన చెప్తాడు. ఈ పాటికి మాట్లాడే ఉంటారు మీరు. ఎనీహౌ పూర్తి వివరాలతోటి మళ్ళీ రేపు రండి, అన్నీ తెలుసు, అన్నీ అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు మీతోటి, మీ అక్కడి నుంచి సమాచారం రేపు రండి అంటే రేపు రాలేకపోవచ్చు మీరు. అక్కడి నుంచి మీకు టెలిఫోన్ వ్యవస్థ పనిచేసి మీరు కాల్లో వస్తే అన్నీ చెబుదురు కానీ.